రైట్. ఇక తెలంగాణలో ఖచ్చితంగా అధికారాన్ని సాధిస్తామంటూ కూడా ఘంటా బజాయించి చెప్పిన బీజేపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి బీజేపీ ఆఫీస్ నుంచి స్వప్న అందిస్తారు. స్వప్న, ముందు నుంచి అన్నారు కదా, బీజేపీకి సంబంధించి మేము కింగ్స్ అవుతాము, కింగ్ మేకర్స్ అవుతామో తెలియదు, కానీ ఈసారి తెలంగాణలో బీజేపీ అనేది చాలా విస్తృతంగా ఉండబోతుంది. ఒక సునామీ లాగా రాబోతుంది. ఒక రకంగా నిశ్శబ్ద విప్లవానికి నాంది పలకబోతుంది. అబ్బో, ఇలాంటి చాలా డైలాగ్స్ కొట్టారు బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ. కానీ అలా డైలాగ్స్ కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఓటమి పాలయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను చూసుకుంటే, ముఖ్యంగా ఈటల రాజేందర్ 2 చోట్ల నిల్చున్నారు. సీఎం కేసీఆర్ మీద నిల్చోవడం, తన సొంత గడ్డ అయినటువంటి హుజూరాబాద్ సంబంధించి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. అసలు ఈ 2 చోట్ల నిల్చోవడం, ఖచ్చితంగా గెలుస్తానడం, సీఎంని కూడా ఓడిస్తాను అనడం అన్ని కేవలం అంతేకాదు, బీసీ ముఖ్యమంత్రిగా బీజేపీ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత ఆ లిస్టులో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత ఈటల రాజేందర్కి ఉందని చెప్పేసి ఈటల రాజేందర్ ముందు పెట్టి ఫోకస్ చేయడం, ఒక రకంగా ఈటల రాజేందర్ 2 చోట్ల గెలిస్తే బీజేపీకి సంబంధించి ఒక కొత్త విప్లవానికి నాంది పలికినట్టుగా అవుతుంది. బీసీలంతా కూడా ఇటువైపు ఉంటారు అని చెప్పేసి భావించింది. కానీ ఈటల రాజేందర్ ఓటమి అనేది బీజేపీకి నిజంగా జీర్ణించుకోలేని విషయం. ఇక బండి సంజయ్ విషయానికి వస్తే, బండి సంజయ్కి సంబంధించి కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి నేత, ముందుండి నడిపాడు బీజేపీకి సంబంధించి. ఆయనను అధ్యక్షుడిగా తీసివేసిన తర్వాత అనేక అనూహ్య పరిణామాలు జరిగాయి. బీజేపీ తగ్గడానికి కారణం అదే అని చెప్పేసి కొంతమంది బీజేపీలోనే చర్చ నడిపించారు. కానీ చాలా తక్కువ ఓట్ల శాతం, అంటే దాదాపు 300 అనేది మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం కాదంటే, అయినప్పటికీ కూడా ఒక ఓటుతో ఓడిపోయినా ఓటమి అవుతుంది. కానీ కాబట్టి బీజేపీ బండి సంజయ్ ఓడిపోవడం మాత్రం బీజేపీకి పెద్ద లోటు అని చెప్పుకోవాలి. ఎందుకంటే సంజయ్ ఒకవేళ గెలిచి ఉంటే ఫ్లోర్ లీడర్గా ఉండేవాడు. రేపటి రోజున బీజేపీ వాయిస్ వినిపించడానికి ఒక గట్టి వాయిస్ అనేది ఉండేది. ఇక ఆ తర్వాత మనం అరవింద్ గురించి మాట్లాడుకుందాం. అరవింద్కి సంబంధించి కూడా ఈవెన్ కవితను ఓడించినప్పుడు అరవింద్కి వచ్చినటువంటి హైప్ తెలుసు. ఖచ్చితంగా కోరట్లలో అరవింద్ గెలుస్తాడు అనేటువంటి గట్టి భావనతో ఉంది. కానీ అరవింద్ కూడా ఓడిపోయాడు. దీని తర్వాత ఇక రఘునందన్ విషయానికి వస్తే మాత్రం, రఘునందన్ విషయం తెలుసు. మాటలకు సంబంధించి బీజేపీలో గట్టిగా మాట్లాడేటువంటి నాయకుల్లో మనకు రఘునందన్ కూడా ఒకడు. కానీ 50,000 మెజార్టీతో చాలా దారుణమైనటువంటి ఓటమిని రఘునందన్ చవి చూడడం జరిగింది. అదేవిధంగా సోయం బాబురావు బోత్లో ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే ఆదిలాబాద్లో ఒక రకంగా బీజేపీ గాలికి వీచింది. ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే అంత గాలిలో కూడా బోత్కు సంబంధించి సోయం బాబురావు ఓడిపోవడం. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. ఇటు బాబురావుని చూసుకున్నా, లేదా బండి సంజయ్ని తీసుకున్నా, అరవింద్ని తీసుకున్నా, ఎవరైతే ఎంపీలుగా సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు. కానీ ముగ్గురు ఓడిపోయారు. ఇక త్రిబులార్ విషయానికి వస్తే, అంటే రఘునందన్, అదేవిధంగా రాజాసింగ్, ఈటల రాజేందర్, ఈ త్రిపురాకి సంబంధించి ముందు గెలిచినటువంటి మన రాజాసింగ్ ఒక్కడే మళ్ళీ మరొకసారి గట్టెక్కాడు. మిగతా ఇద్దరు కూడా ఓడిపోవడం జరిగింది. అయితే ఇందులో బీజేపీకి సంబంధించి ఏదైనా సంతోషించాల్సిన విషయం ఉంది అంటే అది వెంకటరమణారెడ్డి గెలుపు. ఖచ్చితంగా కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలుపు గురించి మనం మాట్లాడుకోవాలి. ఓవైపు అక్కడ బరిలో ఉన్నది మామూలు వ్యక్తులు కాదు, కేసీఆర్, మరొక వైపు రేవంత్ రెడ్డి. ఇద్దరు కూడా, అంటే ఒకరు నెక్స్ట్ నేనే సీఎం అంటున్నారు, ఒకరు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఇద్దరిని ఓడించి గెలిచి నిలిచి ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఇప్పుడు కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి విషయం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వెంకటరమణారెడ్డి గెలుపుగా మనం తీసుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి కూడా వెంకటరమణారెడ్డి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయనతో మాట్లాడి అక్కడే ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు. సో ఒక రకంగా చూసుకుంటే వెంకటరమణారెడ్డి గెలుపు అనేది బీజేపీకి ఒక ఊతంలా పనిచేస్తుంది. ఎందుకంటే రేపటి రోజున చెప్పుకోవడానికైనా మీరు ఏం చేశారు ఈ ఎలక్షన్స్ అంటే. ఇక ఓవరాల్గా మనం బీజేపీని చూసుకుంటే తప్పు పట్టేదానికంటే కూడా, ఎందుకంటే గతంలో కేవలం 7.07% ఓటింగ్, ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. కానీ ఈసారి అలా కాదు, 8 మంది గెలిచారు. ఎట్ ద సేమ్ టైం 14 నుంచి ఇంకా మనకు పూర్తిగా ఓటు లెక్కింపు కాలేదు కాబట్టి మేబీ 15% వరకు కూడా పెరగవచ్చు. ఒక రకంగా చూసుకుంటే 100% ఓటింగ్ శాతంలో డెవలప్మెంట్ అయితే బీజేపీలో కనిపించింది. కానీ వాళ్ళు అనుకున్నటువంటి దానికి రీచ్ కాకపోయినా ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక బీజేపీకి బాగా కలిసి వచ్చిన విషయం ఉత్తర తెలంగాణ, దట్టు బి ఆదిలాబాద్ విషయానికి వస్తే, ఆదిలాబాద్లో గెలిచినటువంటి 4 స్థానాలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీకి హిందుత్వం అనేది గట్టిగా పనిచేసింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, తిరిగారు. ఇక మన నిజామాబాద్లో గెలిచినటువంటి 2 స్థానాలకు సంబంధించి కూడా, అంటే ఆర్మూరు పసుపు బోర్డుకు సంబంధించినటువంటి విషయంగా తీసుకోవచ్చు, అండ్ అర్బన్ ధన్పాల్ విజయానికి
విజయానికి సంబంధించి కూడా మనం చిన్నగా తీసుకోవాల్సినటువంటి విషయం లేదు. రెండు విజయాలు కూడా ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో గట్టిగా వేయాల్సినవే. ఇక గోషామాల్ విషయానికి వస్తే మొదటి నుంచి ఎవరు గెలిచినా గెలవకపోయినా గోషామాల్లో ఖచ్చితంగా గెలుస్తాడు రాజాసింగ్ అనేటువంటి మాటలే వినిపించాయి. ఆ మాటను ఖచ్చితంగా రాజాసింగ్ నిలబెట్టుకున్నాడని చెప్పాలి. ఎక్కడ కూడా వెనక్కి ముందుకు తగ్గలేదు, గట్టిగా పోటీ ఇస్తూ వచ్చాడు, తన స్థానాన్ని తను పదిలం చేసుకున్నాడు. మిగతా అంటే ఇప్పుడు వెంకటరమణారెడ్డి, రాజాసింగ్ వీళ్ళు ఖచ్చితంగా అంటే హైదరాబాద్ విషయానికి వస్తే ఒకటే వచ్చింది, ఆదిలాబాద్లో 4 వచ్చాయి, అండ్ నిజామాబాద్ తీసుకుంటే 2 వచ్చాయి. మొత్తంగా వీళ్ళకి వచ్చినటువంటి 8 విషయాలకు వస్తే కూడా ఈ గెలుపు ఖచ్చితంగా బీజేపీకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చేదే. అయినా మెయిన్గా ఏ అభ్యర్థులనైతే ముందు పెట్టి బీజేపీ వెళ్ళిందో, బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చెప్పాము, బీసీలంతా కూడా మా వైపు ఉంటారు అని చెప్పేసి గట్టిగా అనుకుంది. కానీ బీసీ ఓట్ బ్యాంక్ గట్టిగా ఉన్న చోట, ఎందుకంటే చాలా బీసీ ఓట్ బ్యాంక్ ఉండి ఎక్కడైతే ప్రభావితం చేస్తారో అనుకున్నారో అక్కడే బీసీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. దట్టు బి సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కూడా ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల చేతిలో ఓడిపోయినటువంటి ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మందకృష్ణ మాదిగా జనాల్లోకి తిరిగాడు, వాళ్ళు కూడా 15% ఉన్నారు. ఖచ్చితంగా ప్రభావితం చేసే అంశాలు. బీజేపీ గట్టిగా నమ్ముకుంది ఏంటంటే ఎవరైతే కీలకమైనటువంటి నాయకులు ఈసారి ఓడారో, గతంలో బాగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని గట్టిగా నమ్ముకుంది. ఇంకొకటి బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, ఇది జనాల్లోకి మనం తీసుకెళ్లగలిగాం, ఖచ్చితంగా ఈ అంశం అనేది మనకు కీలకంగా మారుతుంది అనుకున్నారు. కానీ బీసీ ముఖ్యమంత్రి అనేది ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్పేసి ఈ విషయం ద్వారా తెలుస్తుంది. దాన్ని ముందుకు చెప్పలేకపోయారా లేదా కరెక్ట్గా వీళ్ళు అనుకున్నది, ఎందుకంటే వీళ్ళు గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ప్రజలు వెళ్ళారా చూడాలి. ఈవెన్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఒకసారి మనం పూర్తిగా కౌంట్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అండ్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు ఎంతవరకు బీజేపీకి పడిందని. మొత్తానికైతే బీజేపీ గతంతో పోలిస్తే బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. గతంలో ఒకరే ఉన్నారు వీళ్ళకి, ఇప్పుడు ఖచ్చితంగా 8కి పెరిగారు. అది ఒక రకంగా ఉత్సాహాన్ని ఇచ్చే విజయం అయినప్పటికీ ఏదైతే వాక్యూమ్ ఉందో, అంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రత్యామ్నాయంగా ఒకరిని ఎంచుకుంటారు అన్నప్పుడు అది బీజేపీ అని చెప్పేసి దాదాపు ఒక 5-6 నెలల వరకు బాగా గట్టిగా తీసుకెళ్లగలిగారు. కానీ సడన్ గా కాంగ్రెస్ ఫామ్ పుంజుకుంటున్నప్పుడు బీజేపీ దానికి అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి కీలక నేతలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు, వారు ఏకతాటిపై వచ్చి పనిచేయకపోవడం, టికెట్ల కేటాయింపుకు సంబంధించి కూడా లాస్ట్ మినిట్లో ఇవ్వడం, మనం సెకండ్ దానికి చూసుకున్నాం, కేవలం ఒక వ్యక్తికి సంబంధించి లిస్ట్ ఇవ్వడం. రేపు ఈరోజు సాయంత్రంతో ఏదైతే నామినేషన్కి సంబంధించి ప్రక్రియ ఫినిష్ అవుతుందంటే ఆ రోజు మార్నింగ్స్ వరకు కూడా బీ ఫామ్స్ ఇవ్వకపోవడం, అభ్యర్థుల లిస్టు ప్రకటించకపోవడం, చివరి వరకు అన్ని విషయాలకు సంబంధించి చాలా స్లోగా చేయడం. ఈవెన్ మేనిఫెస్టోకి సంబంధించి కూడా చాలా చివరిగా విడుదల చేస్తారు. ఓవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ దూసుకపోతున్నా కూడా అంటే చివరి నిమిషం వరకు తీసుకొచ్చి అవునా కాదా అని చెప్పి ఒక టెన్షన్లో పెట్టి అభ్యర్థుల్ని ఫీల్డ్లోకి వెళ్లకుండా, ఎందుకంటే చాలా లేటుగా అభ్యర్థులను ప్రకటించడంతో మేము వెళ్ళలేకపోయాము, సరిగ్గా బీజేపీకి సంబంధించి ఏం చేసిందో అది చూడలేకపోయామని. ఈవెన్ మనము మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర మంత్రులు, యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు తన బలమంతా వాడింది. ఇప్పుడు 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచినప్పుడు ఇక్కడ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వ లోపం వల్లనే ఈ ఓటమి చవి చూశారని చెప్పేసి బీజేపీలో చర్చ నడుస్తుంది. చూడాలి మరి దీని నుంచి బీజేపీ ఏ విధంగా గుణపాఠం నేర్చుకుంటుంది, 8 మంది ఏ విధంగా గట్టి పోటీ ఇవ్వబోతారు రేపు ఏర్పడేటువంటి ప్రభుత్వానికి చూడాలి ప్రతిపక్ష హోదాలో. థాంక్యూ స్వప్న.